ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అలాగే ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాల గురించి, అంటే ఈ మే నెలలో ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆగస్టు నెలలో ఏ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ పర్వదినాలు నిర్వహిస్తారు అనేది భక్తులు తెలుసుకొని ఆగస్టు నెలకి సంబంధించి ఆ తేదీలో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మే 20వ తేదీ మంగళవారం రోజున 76,000 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,766 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,07,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ATGH వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SSD టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే మే 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల లోపు ఎంతమంది శ్రీవారి భక్తులైతే మొదటి గడప ఆర్జిత సేవలకి ఆగస్టు మంత్కు సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లెక్కడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ లెక్కడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులందరూ కూడా ఆ లెక్కడిప్ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి అంటే 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంటుందండి. ఒకవేళ మధ్యాహ్నం 12 గంటలకి లెక్కడిప్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారా కాలేదనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి. అలాంటి భక్తులందరూ కూడా 12 గంటల తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి లెక్కడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ ఆప్షన్ లోకి వెళ్ళి సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మీరు లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరూ కూడా ఆ సేవకి అమౌంట్ ఎలా పే చేసి టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సురేందర్ రెడ్డి గారు దివ్యానుగ్రహ హోమం టికెట్స్ పై అకామిడేషన్ ఉంటుందా తెలుపగలరు మేడం అని అడుగుతున్నారు. తిరుమల తిరుపతి అకామిడేషన్ ని 3 నెలల ముందుగా ప్రతి నెలలో టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోతుందండి. తిరుమల అకామిడేషన్ ని ఆల్రెడీ జూలై నెల వరకు రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయింది. ఆగస్టు నెలకి సంబంధించిన అకామిడేషన్ ని ఈ మే నెల 24వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ హోమం టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే 26వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. సో జూన్ నెలకి సంబంధించిన అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో ఆల్రెడీ కంప్లీట్ గా బుక్ అయిపోయింది. కాబట్టి హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుపతిలో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి. అలాగే నెక్స్ట్ సంగీత గారు, ఓం నమో వెంకటేశాయ. మేము సుప్రభాతం బుక్ చేసుకున్నాం. అది ఒకవేళ కన్ఫర్మ్ అయితే కళ్యాణంకి బుక్ చేసుకోవచ్చా అక్క అని అడుగుతున్నారు.
ఆన్లైన్ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరూ కూడా అదే నెలకి సంబంధించి మీరు వేరే ఏ దర్శనం టికెట్స్ అయినా బుక్ చేసుకుని 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మళ్ళీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకుని వాటి ద్వారా దర్శనం కావచ్చు, లేదా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కానీ అంగప్రక్షణం సేవా టికెట్స్ ని కానీ సేమ్ మంత్ కి బుక్ చేసుకొని 2 సార్లు అయినా సేమ్ మంత్ లో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలా టికెట్స్ బుక్ అవుతాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ వెంకటేష్ గారు గోవింద కోటి బుక్ కంప్లీట్ చేశాక తిరుపతిలో ఎక్కడ సబ్మిట్ చేయాలి మేడం అని అడుగుతున్నారు. గోవింద కోటి రాసినటువంటి భక్తులు ఆ గోవింద కోటి అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరుమలకి చేరుకొని ఆర్జితం ఆఫీస్ లో ఆ బుక్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఆర్జితం ఆఫీసు వైకుంఠం 1 కి దగ్గరలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ రాజు గారు మేడం చిన్న పిల్లలకు ఎన్ని సంవత్సరాల తర్వాత టికెట్లు తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ ని కానీ దర్శనం టికెట్స్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఏ సేవలకైనా దర్శనాలకైనా ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. కాకపోతే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ పేరెంట్స్ తో పాటు కంపల్సరీ క్యారీ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అబౌట్ 12 years అంటే 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్క పిల్లలకి కూడా పేరెంట్స్ తో పాటుగా కంపల్సరీ దర్శనం టికెట్స్ అని బుక్ చేసుకుంటేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే నెక్స్ట్ మధు పావని గారు మేడం అటు ప్రజెంట్ ఇన్ఫాంట్ దర్శన్ కి ఫాదర్ అండ్ మదర్ ఇద్దరిని అలో చేస్తున్నారా ప్లీజ్ తెలుపగలరు అని అడుగుతున్నారు. అవునండి, ఇన్ఫాంట్ దర్శనం అంటే సుపదం ఎంట్రీ ద్వారా బిలో 1 year బేబీ యొక్క తల్లి తండ్రి ఇద్దరిని, అలాగే ఆ బిలో 1 year బేబీకి అక్క కానీ అన్న కానీ 12 సంవత్సరాల లోపు వాళ్ళు కన్నా ఉంటే వాళ్ళని కూడా సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. అయితే ఈ సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనం అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి, దీన్ని గమనించుకోగలరు. ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలు ఆగస్టు 2వ తేదీన తరిగొండ వెంగమాంబ వర్ధంతి, అలాగే ఆగస్టు 3వ తేదీన ఆశ్లేష కార్తె ప్రారంభం, ఇంకా ఆగస్టు 4వ తేదీ తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ, అలాగే ఆగస్టు 5వ తేదీ శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం మతత్రయ ఏకాదశి, ఇంకా ఆగస్టు 6వ తేదీ తులసి మహత్యం ఆస్థానం, ఆగస్టు 7వ తేదీ తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు సమాప్తి, ఆగస్టు 8వ తేదీ అల్వంధార్ల వర్ష తిరునక్షత్రం వరలక్ష్మి వ్రతం, అలాగే ఆగస్టు 9వ తేదీ శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, శ్రీ వికనస మహాముని జయంతి, ఆగస్టు 10వ తేదీ గాయత్రి జపం, తిరుమల శ్రీవారు వికనసాచార్యుల వారి సన్నిధికి వేంచేయుట, అలాగే ఆగస్టు 15వ తేదీ భారత స్వాతంత్ర దినోత్సవం, ఇంకా ఆగస్టు 16వ తేదీ కృష్ణాష్టమి, గోకులాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం గోశాలలో గోపూజ, ఆగస్టు 17వ తేదీన తిరుమల శ్రీవారి సన్నిధిన సిక్యోత్సవం, అలాగే ఆగస్టు 19వ తేదీ సర్వ ఏకాదశి, ఇంకా ఆగస్టు 21వ తేదీన మాస శివరాత్రి, అలాగే ఆగస్టు 23వ తేదీ పోలాల అమావాస్య, ఆగస్టు 24వ తేదీ చంద్రోదయం, ఇంకా ఆగస్టు 25వ తేదీన బలరామ జయంతి వరాహ జయంతి, ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి, ఆగస్టు 28వ తేదీన ఋషి పంచమి. ఇవండి ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.